జై హింద్. ట్రంప్కి ఇలాన్ మస్క్కి నడుస్తున్న గొడవ వల్ల ఒక మంచి కంపెనీ ఎక్కడో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. మే 2025లో చూస్తే కనుక టెస్లా మార్కెట్ వాల్యూ $1.7 ట్రిలియన్. ఈరోజు అదే మార్కెట్ వాల్యూ $900 బిలియన్ పడిపోయింది. అంటే దాదాపు $800 బిలియన్ మార్కెట్ క్యాప్ పడిపోయింది. అసలు వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? ట్రంప్ ఏమంటాడంటే టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేసే కార్లన్నీ అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. కానీ ఇలాన్ మస్క్ ఏమంటాడంటే ఎలక్ట్రానిక్ కార్స్కి ప్రొడక్షన్ లైన్ కెపాసిటీ అమెరికాలో లేదు. ఈ ఎలక్ట్రానిక్ కార్స్కి చాలా మటుకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం ఉంటుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అరుదైన భూమి మూలకాలు. ఇవి అమెరికాలో లేవు, చైనాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మయన్మార్ నుంచి చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. అందుకే ఈ ప్రొడక్షన్ లైన్స్ అన్నీ చైనాలోనే ఉంటాయి అన్నట్టుగా మస్క్ గారు ట్రంప్కి చెప్పడం జరిగింది. ట్రంప్ ఏమన్నాడంటే ఒకవేళ ఈ టెస్లా కార్స్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కనుక నేను ఇచ్చే సబ్సిడీ ఆపేస్తాను, టారిఫ్స్ కూడా పెడతాను అని చెప్పారు. ఇది జరిగితే కనుక ఈ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది, దానివల్ల మార్కెట్ కూడా పడిపోతుంది. ఇలాన్ మస్క్ ట్రంప్కి పొలిటికల్గా చాలా సపోర్ట్ చేశాడు. క్యాంపెయినింగ్లోనే కాకుండా $100 మిలియన్ డైరెక్ట్గా ట్రంప్కి పొలిటికల్ ఫండింగ్ ఇచ్చాడు. ఈ సమయంలో ఇలాన్ మస్క్తో ఇలా ప్రవర్తించడం ఖచ్చితంగా ట్రంప్ విషయంలో న్యాయం కాదు. ఇది పక్కన పెడితే రష్యా ఒక మాట ఏమంది అంటే మేము ఇలాన్ మస్క్కి పొలిటికల్ అసైలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటుంది. ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికన్ ఆరిజిన్ ఉంది. తను అమెరికన్ బై బర్త్ కాదు. తను సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికాలోకి ఇల్లీగల్గా మైగ్రేట్ చేశాను అని తనే ఒప్పుకున్నాడు. సో ఇంకో క్యాంపెయిన్ అమెరికాలో ఏం నడుస్తుందంటే గో బ్యాక్ ఇలాన్ మస్క్ అని నడుస్తుంది. ఇది గనక జరిగితే మన ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలాన్ మస్క్కి స్పేస్ ఎక్స్ అని ఒక స్పేస్కి చెందిన రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అమెరికా వాళ్ళు 40కి పైగా స్పేస్ ఎక్స్కి సంబంధించిన లాంచెస్ని కూడా రద్దు చేశాము అన్నట్టుగా చెప్పారు. బికాస్ స్పేస్ ఎక్స్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు స్పేస్ మీద రీసెర్చ్ చేస్తారు. సో ఇది ఎవ్వరికీ మంచిది కాదు. సో నా అభిప్రాయం ఏంటంటే ఇది మన దేశానికి ఒక మంచి అవకాశమా, మనం టెస్లాని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్కి ఇండియాకి షిఫ్ట్ చేయమని చెప్పాలా? మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.